మరొక అంశం సార్, మోడీ భగవత్ షా పరివార్ దూకుడు వెనక ఆంతర్యమే. ప్రధాని మోదీ, మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ అధినేత అమిత్ షా, ఈ ముగ్గురు నిన్న చాలా కీలకమైన ప్రకటనలు చేశారు, చాలా తీవ్రమైనవి కూడా. వీటన్నిటిలో కామన్ పాయింట్ ఒకటే, మళ్ళీ రిలీజియస్. మోదీ గారు సోమనాథ్ ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో 1000 సంవత్సరాల తర్వాత మేము ఇది ఎప్పుడు విదేశాలు ఆక్రమిస్తూ ఉండేవి, రిలీజియస్ టెర్రరిజం అనే ఒక పదం వాడాడు ఆయన. రిలీజియస్ టెర్రరిజం. సార్ రిలీజియస్ టెర్రరిజం ఏంటి సార్? ఇప్పుడు మనం మాట్లాడే అమరావతిలో బౌద్ధాలయం ఉండేది, అది ఇప్పుడు అక్కడ అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఒకప్పుడు అక్కడ బౌద్ధాలయం ఉండేది, చాలా చోట్ల శివాలయాల మీద విష్ణు ఆలయాలు, విష్ణువు దగ్గర శివాలయాలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే హిందూ ముస్లిం ఆలయాలు కూడా ఉన్నాయి, అందులో మనం బాబ్రీ మసీద్ లాంటివి కూడా చూసాం. కానీ సోమనాథ్ ఆలయం మీద వాడు డబ్బు కోసం చేశాడా, వాడేదో పెద్ద వాళ్ళ మతాన్ని ఉద్ధరిద్దామని చేశాడా? 1000 ఏళ్ల తర్వాత ఇంకా అవన్నీ మాట్లాడుకొని ఇలాంటి విభజనదారులను మేము వెళ్ళగొడతాము అంటే, మీరు ఒకవైపు మత భాషలో మాట్లాడుకుంటూ ప్రధానమంత్రిగా ఉండి వెళ్ళగొడతామని మీరు అక్కడికి వెళ్ళి చెప్తున్నారంటే మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? సైమల్టేనియస్గా ఇదే సమయంలో హోంమంత్రి అమిత్ షా కేరళలో తిరుగుతున్నారు. ఆయన కేరళలో తిరుగుతూ కేరళలో విజయం సాధించడానికి మేము ఒక 3 పాయింట్ ఫార్ములా పెట్టుకున్నామని చెప్తూ శబరిమలలో అక్కడ బంగారం ఏదో అవినీతి జరిగిందని పెద్ద పూజారిని అరెస్ట్ చేశారు. సో పూజారిని అరెస్ట్ చేశారు. ఇక్కడ సిపిఎం వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఒక తటస్థ దర్యాప్తు సంస్థకు అప్పగించాలి అని చెప్తున్నాడు. నవ్వు వస్తుంది. సిబిఐ తటస్థ దర్యాప్తు సంస్థ అని అసలు ఈ దేశంలో ఒక్కరన్నా నమ్ముతారు? అసలు సిబిఐ పూర్తిగా చెప్తూ ఉంది కదా. సో కేరళలో ఆయన అది చేస్తున్నారు. మోహన్ భగవత్ గారేమో 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ దీని సందర్భంగా దేశవ్యాప్తంగా 15,000 చోట్ల ఈ కార్యక్రమాలు, ఇవన్నీ దాదాపు ఎన్నికలు జరిగే వాటికి దీనికి మ్యాచింగ్ ఉంది. సో ఒక విధంగా హిందుత్వ లేదా సంఘ పరివారం అనేది చాలా దూకుడు మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి చోట ఏదో ఒక విధంగా ఈ భారతదేశము హిందుత్వ వర్సెస్ అదర్ రిలీజియన్స్ అనే దాన్ని తీసుకొని రావటము, దానికోసం ఎక్కడికక్కడ ఆలయాలను కూడా అంశాన్ని తేవడం. రామచంద్రరావు నిన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, మనం ఆ అంశం కూడా వేరే చర్చించాలి. మొన్న ఎవరో ఒక ఉన్మాది ఒక ఆలయం దగ్గర ఏదో చేశారట. ఆ వార్త చాలా స్పష్టంగా అన్ని పత్రికల్లో ఒక మానసిక స్థిమితం లేని వ్యక్తి అన్నాడు. సో ఇక్కడ హిందూ దేవుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి తెలంగాణలో. ఎక్కడెక్కడ రాజకీయం కలిసి రాకపోతే వెంటనే హిందూ దేవుళ్ళ మీద జరుగుతుంది అని మొదలు పెట్టేస్తున్నారు. సో ఇది ఏమాత్రం ఈ దేశానికి సంక్రాంతి లాంటి సందర్భంలో ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు. మతం, అన్ని మతాలు కలిసిమెలిసి మతము మానవత్వం అన్న పద్ధతిలో ఉంటే తప్ప లేకపోతే కుదరదు. కానీ ముగ్గురు కీలక వ్యక్తులు ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే దీంట్లో ఒక పెద్ద వ్యూహం, ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తుంది. అలాగే ట్రంప్ను ఖండించకుండా మెతక వైఖరాన్ని అనుసరించడం వెనక కూడా ఇదే ఉందని. ఇప్పుడు ఉదాహరణ గాజా, ఇజ్రాయిల్ అక్కడ వ్యతిరేకించేటవారిని హమాస్నే కదా. అవును, ఇరాన్ మీద దాడి అక్కడ ఎవరక్కడ. సో అన్ని చోట్ల ఒక అంత ఇది నెమ్మదిగా ఈ హిందుత్వ వ్యూహం అనేది జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని ఒక సందేహం కూడా కలుగుతోంది.